ఈ తప్పెవరిది? సోషల్ మీడియాలో బలైతున్నది ఎవరు? దీనికి కారణాలేంటియో తెలుసుకుందాం. ఫస్ట్ శివాజీ గారు ఏం చేశారంటే, ఒక సినిమా ప్రమోషన్‌లో ఏమని మాట్లాడిండు? సామాన్లు అనే వర్డ్ మాట్లాడిండు. ఈ సామాన్లు అని వర్డ్ మాట్లాడితే కొంతమంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఒక భరతమాత లాంటి ఆడబిడ్డను, ఒక సీతాదేవి లాంటి ఆడబిడ్డను సామాన్లతో పోలుస్తున్నామని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. దాన్ని మన జనాలు అర్థం చేసుకోక ఏం మాట్లాడుతుర్రు? సరే అమ్మ నువ్వు బట్టలు వేసుకోకు, బట్టలు విప్పి తిరుగు, ఏమన్నా చేసుకో అది ఇది అని అట్లా మాట్లాడుతుర్రు. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక అమ్మాయి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. అటువంటిది గరికపాటి గారు ఏమన్నారు? ఒక అమ్మాయి ఇంతింత బట్టలేసుకుంటే 55 ఏళ్ళు ఉన్న మేమే ఆగలేమన్నాడు. పద్ధతేనా? అట్లా అనకూడదు. ఎందుకంటే తను ఒక పొజిషన్‌లో ఉండు. ఒక గురువుగారి లెక్క. అటువంటి వారు ఎలా మాట్లాడాలి? ఒక పద్ధతిలో చెప్పాలి. కానీ పాజిటివ్‌గా చెప్పాలి కానీ ప్రతీదీ నెగెటివ్‌గా చెప్తుండు. నెగెటివ్‌గా భారతదేశం భారతీయులందరూ నా సహోదరులే అని ఉంది. ఆ విధంగా చదువుకున్నాం మనం. కానీ ఇంతింత బట్టలేసుకున్న వాళ్ళు నా సహోదరులు కాదని మాత్రం లేదు ఎక్కడ. కానీ ఆ విధంగా మాట్లాడొద్దు గరికపాటి గారు. ఇక దాన్ని పట్టుకొని మా గురువుగారిని అన్నారు అని నా అన్వేషణ మీద మొత్తం ఒక పగబడుతురు. ఈ పగబట్టే బ్యాచ్ అంతా ఎవరు? మన బెట్టింగ్ యాప్ వల్ల బలైన వాళ్ళే. వాళ్ళంతా గుమిగూడి ఇక నా అన్వేషణని మొత్తం పోరాటం చేస్తారు. ఒక హిందువు కాదంటారు. పద్ధతి కాదది. నేను హిందువుని రాబాయ్ అని చెప్పుకుంటున్నాక కూడా తనని హిందువు కాదంటారు. సరే క్షమాపణ అడిగాడు, మిస్టేక్ మాట్లాడినందుకు క్షమాపణ అడిగాను. క్షమాపణ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటిది? క్షమించే గుణం కలిగి ఉండాలి. మనం క్షమిస్తలేము. ఎందుకు క్షమిస్తలేము? పాత పగలు. ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు ప్రతి ఒక్కడు నా అన్వేషణను పగబట్టిన తీరే మాట్లాడుతారు. కాబట్టి మనం జనాలం ఉన్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం చిన్నపిల్లలం కాదు, రెచ్చగొడితే రెచ్చిపోతున్నాము. హిందువులకే చిచ్చు పెట్టిస్తారు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? వాని వీడియోలు చూస్తే వాని సబ్స్క్రైబర్స్ అందరట ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ తల్లుల్ని వ్యభిచారంలో పంపించిన దాంతో సమానమాట. వాడు అన్నం తింటుండా, గడ్డి తింటుండా, వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన తల్లుల్ని ఏంటిది వ్యభిచారం చేయించినట్టట. ఇదంత అద్మానమా? ఒక మనిషిని పోర్ట్రేట్ చేసుడు, పగబట్టుడు. అందుకే మీరు అందరు గ్రహించాలి. ఇంకో యూట్యూబరు వాళ్ళ అమ్మను ఏమంటుండు? మీ అమ్మను బికినేసి తింపునా నువ్వు అంటున్నావు కదా, భారతీయ స్త్రీలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండాలని అంటున్నావు కదా, అందుకు మీ అమ్మని బికినీ వేసి తింపురా అని అంటారు. ఇంకోటి అంటుండు ఇంకా ఏంది అక్కడ తప్పెవరు మాట్లాడారు? అసలు ఈ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే ఒక యూట్యూబరు ఎదిగిన ఒక యూట్యూబర్ చెడుగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అన్వేషణ గురించి దెబ్బతిన్నాడు కాబట్టి ఫస్ట్ నెగిటివ్గా మాట్లాడి ఏం చేస్తుండే తెలుసా? ఒక హిందూ ధర్మం ప్రకారం నేను వాడిని తిడుతున్నా, నువ్వు కూడా తిడతలేవు అని ఇంకో యూట్యూబర్ని రెచ్చగొడుతుండు. న్యాయమేనా? పద్ధతేనా? ఒకరిని రెచ్చగొట్టి ఒకతని మీదకి మొత్తం దండెత్తేస్తారు. అది పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు గ్రహించాలి. కాబట్టి ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోనికి మనం చిన్నపిల్లలం కాదు. మనకు మంచి చెడులు తెలుసు. కాబట్టి గ్రహించాలి. ఫస్ట్ ఇది ఎక్కడ మొదలైంది? శివాజీ గారి దగ్గర మొదలైంది. శివాజీ దగ్గర నుంచి అనసూయ దగ్గర నుండి నాగబాబు దగ్గర నుంచి నా అన్వేషణ దగ్గరికి పోయింది. నా అన్వేషణకు అంతగానో కోపం ఎందుకు వచ్చింది? భరతమాత బిడ్డని గంత మాటలు అంటున్నావు, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నావు అని ఆ ఇంటెన్షన్తో మాట్లాడి ఆ విధంగా మిస్టేక్గా మాట్లాడిండు. అందుకు ఒక హిందువుగా తోటివారిగా మనం భారతీయులం కాబట్టి క్షమించాలి. క్షమించి తనేం వేరే దేశం కాదు కదా పగబట్టనికి, చంపేయనికి. ఇప్పటికైనా నా అన్వేషణ ఏమంటుండు? నేను భారతీయుల సమస్యల గురించి పోరాడుతుంటుండు. ఏ యూట్యూబర్ అని అంటుండా? ఎవడన్నా వాని మీద ఎగబడుతురు. మనం పీతలు లెక్క చేస్తున్నాం. పీతలు కదా ఏం చేస్తే ఒక్కటి పైకి ఎదిగితే కిందికి పట్టి గుంజే రకాలు మనం. వాడు ఎదిగిండు, వాడి వల్ల నలుగురు బాగుపడ్డోళ్ళే ఉన్నారు. కానీ యూట్యూబ్ ద్వారా ఎన్నో దేశాలను మనకు చూపించిండు. యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్పిండు, డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పిండు, చదువుకుంటారా అని చెప్పిండు. ఎవడన్నా చెప్పిండా? ఏ యూట్యూబర్ అన్నా? కొంచెం ఆయన లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది తప్ప ఆయన మాత్రం కొంచెం మనకైతే మేలు చేసినట్టు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది చచ్చిపోయారు.
కొంతమంది ప్రాణాలు విడిచిరు, కొంతమంది అప్పుల పాలయ్యారు, ఇప్పటికి కూడా కొంతమంది చచ్చిపోతున్నారు. వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ యూట్యూబర్స్. వీళ్ళు పగబట్టి ఈ జనాలను రెచ్చగొడుతురు. ఈ గరికపాటి గారు ఏమంటారంటే మొన్న మనదే పై చేయి అంటుండు. ఒక పెద్ద గురువు గారి పొజిషన్లో ఉండి తోటి హిందువుని ఓడగొట్టినమని సంబరపడుతుండు. పద్ధతేనా అసలు? మనది మనము కలుపుకొని పోవాలి. ఎవడో రెచ్చగొడుతుండు. వాడు ఇంక మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. వాడు ఏం మాట్లాడుతుండు, ఎందుకు రెచ్చగొడుతుండో అర్థమైతలే. ప్రతి ఒక్కరిని ఇలా గుంజుకొస్తుర్రు, ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టుతుర్రు, రెచ్చగొట్టి టార్గెట్ చేస్తుర్రు. కాబట్టి మనం అందరం కూడా ఉన్నాము. అందుకు మనం మంచి చెడు మనకు తెలుసు కాబట్టి మనందరం కూడా ప్రశ్నించాలి. తప్పు ఎవరు చేసిరో గ్రహించాలి. ఎందుకు పోర్ట్రేట్ చేస్తారో దీన్ని ఆపాలి. ఆలోచించాలి మనం.